తూర్పున సముద్రాన్ని చీల్చుకునే సూర్యుణ్ణి, పశ్చిమాన సముద్రంలోకి మౌనంగా నిష్క్రమించే సూర్యుణ్ణి చూడాలని చిన్నప్పటి నుంచి కోరికరా. మొదటిది వైజాగ్ బీచ్లో తీరింది. రెండోది నీ పుణ్యమా అని ఇదిగో ఇక్కడ ఈ పశ్చిమ తీరాన తీరుతోంది. థ్యాంక్స్ రా. పసిఫిక్ తీరాన అస్తమిస్తోన్న సూర్యుడిని తదేకంగా చూస్తూ అన్నాను. ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్పడం అంటే బూతులు తిట్టడం అని, నీ అబ్బా అంటే గౌరవించడం అని నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావు మామా అని అదేదో సినిమాలో బ్రహ్మానందంలా నేను హర్ట్ అయ్యాను. ఎస్, ఐ హర్ట్. ఐ వాంట్ టు టాక్ టు మరువాడ శివగాడు రైట్ నౌ అంటున్నాడు. సర్లే, నువ్వు ఉండబట్టి నెల రోజులు 2 నిమిషాల్లా గడిచిపోయాయి. డగ్లస్ తో చర్చ, లేక్ టాహో, ఎసమిటి, గోల్డెన్ గేట్ బ్రిడ్జి ఇవి నేనెప్పటికీ మర్చిపోలేనురా. నువ్వు మరో 2 నెలలుంటే ఈస్ట్ కోస్ట్ కూడా కుమ్మేద్దు మామా. పోన్లే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఒరే రత్న, నా మాట విని పెళ్లి చేసుకోరా. కొన్నాళ్ళకి ఈ లైఫ్ బోర్ కొడుతుంది. తర్వాత జీవితంలో ఒక తోడు అవసరం. ఇప్పుడు నీకు అర్థమవుదు కానీ చూద్దాం మామా. ఒరే రత్న, ఏంటి జీవితం, దీనికి అర్థమేమిటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తావా? మళ్ళీ ఆ బీచ్ లో దొర్లి దొర్లి నవ్వాడు. అలా 10 నిమిషాలు నవ్వి తేరుకొని, మన గర్ల్ ఫ్రెండ్స్ అంత టైం ఇవ్వట్లేదు మామా. అయినా ఆలోచించేవాళ్ళు నీలా ఉండిపోతారు, ఎంజాయ్ చేసేవాళ్ళు నాలా గడిపేస్తారు. ఎక్కడికో మనిద్దరికీ అతీతంగా శివలాంటి వాళ్ళు అని తెగ్గొట్టేశాడు. పోనీ ఇండియా వచ్చేయాలనుంటుందా నీకు? ఎక్కడైతేనేంటి, కింద భూమి మీద ఆకాశం ఒకటే మామా. ఏడుపులు నవ్వులు ఎక్కడైనా వదలవు. ఎక్కడైతేనేటి అక్కడైతేనేటి అనేశాడు. అప్పటికి చీకటి పొడుతూ ఉండడంతో ఇద్దరం బయలుదేరి వెనక్కి వచ్చేసాం. ఆ మర్నాడైనా తిరుగు ప్రయాణం. మీకో శుభవార్త చెబితే నాకేమిస్తారు? సిగ్నల్ దగ్గర స్లో చేస్తూ అంది కళ్యాణి. జెట్ లాగ్ వల్ల పక్క సీట్లో చేరబడి రిలాక్స్ అవుతున్న నేను కళ్ళు తెరిచి, ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ నీ గురించే 10 షాపులు తిరిగి మరీ కొన్నా అన్నాను. మట్టి వాసన నాకు చాలు, మీ సెంట్లు నాకేమీ అక్కర్లేదు. పోనీ ఏం కావాలో నువ్వే చెప్పు. అడిగాక కాదనకూడదు మరి. సరే అడుగు. ప్రతీ నెల మీ జీతంలో పావు వంతా ఎందుకు? చెప్తాలండి, ప్రామిస్ చేశారు, ఇస్తున్నారు అంతే. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కారు మెల్లగా పోనిస్తూ అంది. సర్లే, ఇంతకీ ఆ సువార్త ఏంటో చెప్పలేదు. అనులేక ఎక్కడుందో తెలిసిందండి. మొన్న గురజాడ కళాక్షేత్రంలో మానస ప్రోగ్రాం ఉందంటే వెళ్ళాను. అక్కడ మానసకి డ్యాన్స్ నేర్పిస్తోన్న పద్మ పరిచయం అయింది. ఆ అమ్మాయిని అనులేక తెలుసా అంటే తెలుసని, తనకి నాట్యంలో మెళకువలు నేర్పింది తనే అని చెప్పింది. అనులేక ప్రస్తుతం రాజమండ్రిలో ఉందట. ఒక డ్యాన్స్ అకాడమీ స్థాపించి పిల్లలకి నాట్యం నేర్పిస్తుందట. మనం వెళ్ళి ఒకసారి కలుద్దామండి ఆతృతగా అంటోంది. వావ్, మంచి వార్తే చెప్పావు. తప్పకుండా కలుద్దాం, వచ్చే వారమే వెళదాం. రాజమండ్రి శివార్లలో ప్రశాంతమైన వాతావరణం, పక్కనే గోదావరి, శివ డ్యాన్స్ అకాడమీ. పేరు చదివి ఆహా అనుకున్నాను. ఇద్దరం లోపలికి నడిచాం. అక్కడ పనిచేసుకుంటున్న ఓ ఆమెను పిలిచి, అనులేఖ గారు అంటుంటే, అమ్మగారా, లోపల పిల్లలకి పాఠం చెప్తున్నారు అంది. విశాలమైన హాలులో నిలువెత్తు నటరాజ విగ్రహం, చుట్టూ గోడలకి ప్రముఖ కళాకారుల నృత్య భంగిమలు, మీదన స్లాబుకున్న వెంటిలేటర్లోంచి లోపలికి విరజిమ్ముతూ సూర్యకిరణాలు. చీకటి వెలుగుల మిశ్రమం ఒక గొప్ప వాతావరణాన్ని సృష్టిస్తోంది హాల్లో. ఎదురుగా పిల్లలకి ముద్రలు నేర్పుతూ అనులేక. మమ్మల్ని చూసి చెబుతున్న పాట ఆపేసి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి అని పిల్లలకి చెప్పేసి మా వైపు వచ్చింది. చక్కగా పసుపు రంగు పట్టుచీర కట్టుకునుంది. నడకలో ఒక రకమైన గ్రేస్, నాట్య సాధన ఆమె మొహంలో ఒక విధమైన పరిపూర్ణతని తెచ్చిపెట్టింది. దగ్గరకొచ్చి మీరు అంది. నేను గోపాల్ని, శివ ఫ్రెండ్ని, గుర్తుపట్టలేదా అంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని ఆశ్చర్యంగా, గోపాల్, ఎన్నాళ్ళయింది, ఎలా ఉన్నావు, ఈమె నీ భార్య అంది. అవును, తను కళ్యాణి. ఎక్కడుంటున్నారు? శివ ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా? అయ్యో, ఇక్కడ నిలబెట్టే మాట్లాడేస్తున్నా, పదండి ఇంటికి వెళదాం అని తీసుకువెళ్ళింది. హాలు వెనక వైపుకు వెళితే అక్కడ చిన్న ఇల్లు, వెళుతున్న దారిలో చిన్న పూల తోట. ఇద్దరం కూర్చున్నాం. ఎంతో హాయిగా ఉంది కదండి ఇక్కడ అంటోంది కళ్యాణి. ఈలోపు కాఫీ కప్పులతో వచ్చింది అనులేక. మీరు చక్కగా నాజుగ్గా భలే మెయింటైన్ చేస్తున్నారండి. ఈ మధ్య ఆడపిల్లలు 20 ఏళ్లకే 70 కేజీలు ఉంటున్నారు అంది కళ్యాణి కాఫీ కప్ అందుకుంటూ. అనులేక నవ్వింది, గులాబీలు పూసినంత స్వచ్ఛంగా. ఇంతకీ ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు, మీ గురించి అంతా చెప్పండి అంది ట్రే టీపై మీద పెట్టేసి తను కప్పు తీసుకుని కుర్చీలో కూర్చుంటూ. మా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. నార్మల్ లైఫ్. హైదరాబాద్ లో ఉంటున్నాం. ఒక కంపెనీలో సీనియర్ మేనేజర్ గా ఉన్నాను. కళ్యాణి ఎస్బీఐలో చేసేది. కొన్నాళ్ల క్రితం మానేసి జానపద సాహిత్యం మీద పరిశోధన చేస్తోంది.
వావ్, ఇంట్రెస్టింగ్. తర్వాత కాలేజీ కబుర్లు, తన డాన్స్ అకాడమీ గురించి మాట్లాడుకున్నాం. కాసేపటికి మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంటకి ఏర్పాట్లు చేస్తాను అంటూ లోపలికి వెళ్ళింది అనులేఖ. కళ్యాణి కూడా వెనకే వెళ్ళింది. కాసేపటికి బయటకొచ్చి, కళాకారులు చేసే ప్రతి పని కళాత్మకంగా ఉంటుందేమోనండి. కొళాయి సన్నని ధారలో లేత వంకాయల్ని కడిగి మెల్లగా తరుగుతున్న అనులేఖను చూస్తే నాకు అలాగే అనిపించిందండి అంటోంది. అవును మరి, అందుకే వాళ్ళు కళాకారులు అన్నాను. భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. సాయంత్రం మేడ మీద 2 కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. కళ్యాణి కాస్త తలనొప్పిగా ఉందని పడుకుంది. కాసేపు కాలేజీ విషయాలు నెమరం వేసుకున్నాక అడిగాను. శివ కాలేజీ నుండి వెళ్ళిపోవడానికి ఒక రోజు ముందు నిన్ను కలిశాడు కదా, ఆ రోజు ఏం జరిగింది? యుఎస్ లో శైలజ అలా చెప్పినాటి నుంచి శివ, అనులేఖల మధ్య ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చెప్తాను. నాకు ఈ విషయాలన్నీ ఎవరితోనైనా పంచుకోవాలనుంది. శివ గురించి తెలిసిన వాళ్ళైతే బాగా అర్థం చేసుకోగలరు. ఆ రోజు కాలేజీలో కారు దిగొస్తుంటే అకస్మాత్తుగా అతనొచ్చి, మీలో ఒక శిల్పం ఉంది, మీ నడకలో లయ ఉంది అనగానే, అతను చెప్పిన విషయం ఒక ఎత్తైతే, అది చెప్పినప్పుడు అతని కళ్ళల్లో మెరుపు, ఆ చెప్పడంలో నిజాయితీ, అవి నన్ను ఎక్కువ ఆకర్షించాయి. ఆ క్షణంలో నేను జన్మించాను. ప్రతిరోజు అదే దారిలో వెళుతున్న గుర్తించని పూలని సడన్ గా ఒక రోజు గుర్తిస్తాం. చెప్పలేని ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందమే నాకు ఆ రోజు కలిగింది. చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరూ అందంగా ఉన్నావని, బాపు బొమ్మలా ఉన్నావని చెప్పేవారే తప్ప ఇలా ఎవరూ చెప్పలేదు. ఎలాగైనా నాట్యంలో ప్రావీణ్యం సంపాదించాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. మొదట్లో ఒప్పుకోకపోయినా నా పట్టుదల చూసి మమ్మీ డాడీ కూడా ఒప్పుకున్నారు. ఇక అప్పటి నుండి నాట్యమే నా ప్రపంచం అయిపోయింది. అంత త్వరగా అరంగేట్రం చేయడానికి కూడా శివే కారణం. అతను చెక్కిన శిల్పాన్ని తొందరగా అతనికి చూపించాలని వారం రోజులు రాత్రి పగలు శ్రమించి జరీకి రూపకల్పన చేశాను. ఆ ప్రదర్శన గురించి నీకు తెలిసిందే. తర్వాత మద్రాసు నుండి ఉత్తరం రాశాను, వైజాగ్ వస్తున్నా, ఒకసారి కలుద్దామా అని. సరే అని జవాబిచ్చాడు. ఆ రోజు సాయంత్రంలా ఏ చీర కట్టుకోవాలా అని ఎంతలా ఆలోచించానో తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. చివరికి వెళుతోంది బీచ్కి కదా అని నీలం రంగు చీర కట్టుకున్నాను. వైజాగ్ నుండి భీమిలి బీచ్ రోడ్లో కారు నెమ్మదిగా పోనిస్తున్నాను. పక్క సీట్లో అతను ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు. సరదాగా మౌన మేళనోయి ఈ మరుపురాని రేయి పాట హం చేయడం మొదలు పెట్టాను. సమాధానంగా అతను మాటరాని మౌనమిది పాట హం చేశాడు. ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం. సాగర్ నగర్, ఋషికొండ దాటాక ఒక బీచ్లో జనం తక్కువగా ఉండే అక్కడ కారాపి బీచ్లోకి నడిచాం. సాయంకాలం. పక్కన నేను ఆరాధించే వ్యక్తి. సంధ్యాకాంతిలో సముద్రం అద్భుతంగా ఉంది. ఇద్దరి మధ్య మౌనం. చల్లటి గాలి రివ్వున వీస్తుంటే, కెరటాలు చీర కుచ్చిళ్ళని తడుపుతుంటే, నున్నటి ఇసుక తీరంలో ఇద్దరం నడుస్తున్నాం. ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య ఎదురుగా కనిపిస్తోన్న సముద్రమంత బంధమేదో ఉందనిపించింది. కాసేపు అలా నడిచాక కూర్చుందామా అన్నాను. గెడ్డం మోకాలు కాంచి చేతులు కాళ్ల చుట్టూ వేసి అల్లంత దూరంలో సముద్రం మీద కొంగిన ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాను. అతను పక్కన కూర్చుని ఇసుకని గుప్పెట్లోకి తీసుకుని వదులుతున్నాడు. ఎప్పటికైనా అతను మాట్లాడతాడని చూసిన నాకు నిరాశ ఎదురైంది. ఆ మౌనాన్ని భరించలేక, నేను అందంగా లేనా సూటిగా అడిగాను. అలాని ఎవరన్నారు? అయినా అసలు అందమంటే ఏంటి? ఎవరూ అనలేదు. నేనే నిన్ను అడుగుతున్నాను. అయినా అందమంటే ఏంటి లాంటి సోక్రటీసు ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. సూటిగా చెప్పు, నేను అందంగా లేనా? అతను నా చేతిని తన చేతిలోకి తీసుకుని భరోసా ఇస్తున్నట్టుగా చాలా అన్నాడు. ఒక్కసారి గుండెల్లో వేల గులాబీలు పూసినట్లయింది. మరింకేం, ఒక్కసారి నేను నిన్ను ప్రేమించానని చెప్పు. అది చాలా పెద్ద మాట. నన్ను నేనే ప్రేమించుకోలేను. బహుశా అప్పటిదాకా నేనెవర్నీ ప్రేమించలేను. నా ఆశల మీద మళ్లీ నీళ్లు గుమ్మరించినట్లయింది. నాకేం తక్కువ శివ? అందం లేదా? ఐశ్వర్యం లేదా? ఉక్రోషంతో ఏదేదో మాట్లాడాను. అన్నింటికీ మించి నీలో కళ ఉంది. అదిగో ఆ సముద్రమంత లోతైన కళ. ఒక గులకరాయి తీసుకుని సముద్రంలోకి విసురుతూ అన్నాడు. మళ్లీ నాలో ఆశలు. చీకటి వెలుగులు సముద్రంతో దోబూచులాడుతున్నాయి. ఆ క్షణం నాకు సముద్రానికి తేడా లేదనిపించింది. మరింకేం? నీకెలా చెప్పాలను అని మాటల కోసం తడబడుతున్నాడు. అతను నన్ను అను అని పిలవగానే ఎంతో తీయగా వినిపించింది. మళ్లీ అతనే అన్నాడు. నాలో అనంతమైన సందేహాలను, తీరం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల ఉంచుకుని వెళ్లిపోయే కెరటాల్లో నాకు నేనే కనిపిస్తుంటాను. ప్రేమ అనే పదానికి అర్థమే నాకు తెలీదు.
అలాంటి నేను నిన్నెలా ప్రేమించగలను? కాని ఈ శిల్పం నువ్వు చెక్కిందే శివ. కదిపితే కన్నీళ్లు రాల్చే వర్షంలో తడిసిన చెట్టులా నేను. ఈ శిల్పపు చెక్కిలిపై కన్నిటిని మాత్రం నేను చెక్కలేదు. అతను అలా అనగానే నాలో విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీళ్ల పర్యంతమవుతూ అతని ఒడిలో వాలిపోయాను. అలల మీదకి చీకట్లు ప్రవేశించినట్లు అంతరంగంలోకి దిగులు. అలా ఎంతసేపు వెక్కి వెక్కి ఏడ్చానో నాకు తెలీదు. అతను నన్ను ఓదార్చలేదు. ఓదార్చడం మీద అతనికి బహుశా నమ్మకం లేదేమో. అతను నన్ను ప్రేమించట్లేదని అనకపోవడం నాకు కాస్త ఓదార్పు. నాకు ఇప్పటికీ నమ్మకం అతను నన్ను ప్రేమించాడని. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది అతనొక స్వేచ్ఛాజీవి. పరిమళాన్ని పంజరంలో బంధించడం ఎంత అవివేకం. అతను వెళ్ళిపోయాక చాలా రోజులు మామూలు మనిషిని కాలేకపోయాను. అయినా అతను ఎక్కడికి వెళ్ళాడు? సూర్యకాంతి భూమిని ముద్దాడే చోటల్లా అతనే ఉన్నాడని నన్ను నేను సముదాయించుకున్నాను. క్రమంగా మళ్లీ నాట్యం మీద దృష్టి కేంద్రీకరించాను. ఆ రోజుల్లోనే పెళ్లి చేసుకోమని ఇంట్లో మమ్మీ డాడీ ఒత్తిడి ఎక్కువైంది. మొదట మొండిపట్టు పట్టిన బెంగతో మంచం పట్టిన డాడీ మొహం చూడలేక ఒప్పుకున్నాను. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఎప్పుడూ బిజీగా ఉండేవారు. యవ్వనంలోని ఉత్సాహం, ఏదో తెలియని తపన. పడమటిలోకి కుంగిపోతున్న సూర్యుడిని భుజం మీద ఆపాలనిపించేది. మొగ్గ పువ్వు అవుతుంటే చెట్టు పొందే అనుభూతిని పట్టుకోవాలనిపించేది. ఒక్కొక్క పేజీని మన ముందుకు తోసి లోతైన కావ్యాన్ని అనాదిగా ఆవిష్కరిస్తోన్న సముద్ర హృదయాన్ని అర్థం చేసుకోవాలనిపించేది. అయితే ఎప్పుడూ ఫైల్స్ మధ్య గడిపే ఆయనకి నా కలలేవీ అర్థం కాలేదు. అర్థం చేసుకునేంత తీరిక లేదు. వయసులో మా ఇద్దరికీ ఉన్న తేడా కూడా ప్రతికూలంగా పనిచేసింది. నా ఆశలు, కలలు అన్నీ ఆయనకి కుర్రతనపు వికారాలుగా కనిపించాయి. చివరికి నా కళ కూడా భరించలేకపోయాను. రోజు రోజుకి వైలెంట్గా మారిపోయాను. ఇలా అయితే ఏమైపోతానో అని భయం వేసింది. క్రమంగా నాకు ఆయనకి మధ్య దూరం పెరిగిపోయింది. ఇంకిద్దరికీ సరిపడదని విడిపోయాం. తర్వాత ఈ అకాడమీ స్థాపించేలా ఉన్నాను. మరి తర్వాత ఎప్పుడూ శివని కలుసుకోవాలని అనిపించలేదా? లేదు అంది స్థిరంగా. అది నేను ఊహించని సమాధానం. ఎందుకని అంటే, నా శివ సన్నగా, పొడుగ్గా, నూనూగు మీసాలు, మొహం నిండా అమాయకత్వం, లోకపు అందాలకి ఆశ్చర్యంగా తెరుచుకునే కళ్ళు. ఇదే రూపాన్ని మనసులో ముద్రించుకున్నాను. అది అలాగే ఉండిపోని. ఈ శిలపు చెక్కిళ్లపై కన్నిటిని నేను చెక్కలేదు అన్నాడు. అందుకే తర్వాత ఎన్ని కష్టాల్లోనైనా కంటతడి పెట్టింది లేదు. నీలి మేఘాలలో, గాలి కెరటాలలో ఈ పాట కేవలం నా గురించి రాశారేమో అన్నంత ఇష్టం నాకు అని ఇంకేదో చెప్పబోతూ మెట్లెక్కొస్తున్న కళ్యాణిని చూసి ఆగిపోయింది. కళ్యాణి వచ్చి పక్కన కూర్చుని, ఏంటి మీ కాలేజీ విషయాల తెగ మాట్లాడేసుకుంటున్నారు, మాకు చెప్పొచ్చుగా అంది. అనులేక నవ్వి, మీ తలనొప్పి ఇప్పుడే తగ్గినట్టుంది, మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకులేండి. ఇక ఆ తర్వాత ఉద్యోగాలు, జీవితం, సాధక బాధకాలు వీటి గురించి మాట్లాడుకోవడంతోనే సరిపోయింది. మెట్లు దిగుతుంటే కళ్యాణి అడిగింది, మీరు శివని కలిసింది ఒక్క క్షణమే, అతను మీ జీవితాన్ని ఇంతలా మార్చేశాడంటే ఆశ్చర్యంగా ఉందండి. వానబొట్టు ఆల్చి పని తాకేది ఒక్క క్షణమే సూటిగా అంది. అమ్మో, మీకు నాట్యంతో పాటు కవిత్వం కూడా వచ్చినట్టుందే, మీతో మాట్లాడడం కష్టమే అంది. అందరం నవ్వుకున్నాం. నిన్న నేను రాకముందు ఏం మాట్లాడుకున్నారు? ట్రైన్ ఎక్కాక కళ్యాణి అడిగింది. సత్యాన్వేషణ చేస్తేనే గాని ఊరుకునేటట్టు లేవు కదా అని నవ్వాను. మీకు అంత ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. అబ్బే అదేం లేదు. ఇంకేం మాట్లాడుకుంటాం, శివ గురించే. అదే శివ గురించే ఏం మాట్లాడుకున్నారు అంది. చెప్పాను. పాపం అంతలా ప్రేమించిందా? శివ తప్పు చేశాడేమోనండి. ఏమో ముక్తసరిగా అన్నాను. కాసేపటికి కళ్యాణిని అడిగాను, ప్రతి నెల నా జీతంలో పావు వంతడిగా అంత అవసరం ఏమొచ్చిందా అని. చెప్తానండి. హైదరాబాద్ బ్యాంకులో 4 గోడల మధ్య కూర్చునే నేను ఈ 6 నెలల్లో ఎన్నో చూశాను, మరెన్నో విన్నాను. అరటి తోటల్లో వాన చినుకుల సవడి, ఏటి ఒడ్డున రెల్లు పొదల్లోంచి పిల్లగాలి పాడే సంగీతం, ఏటిలో లయబద్ధంగా కదిలే అలలు, పంట కాలవలో ప్రతిఫలించే సంధ్యాకాశం, తాటాకు గొడుగేసుకుని గొర్రెల్ని కాసే దళసరి కళ్లద్దాల తాతక్కూని రాగాలు, పొద్దు వాలుతుంటే పచ్చని వరిచేల మధ్య చిరుగాలి సితార, ఏటవాలు ఎండలో మడిలో ఆడపడుచులు పాడే ఊడుపుల పాటలు, గోధూళి వేళ ఆవుల మెడలో గంటల సవ్వడి, ఇవన్నీ నాణానికి ఒకవైపే. మరోవైపు ఎండిపోయి బ్రిడ్జి కింద చచ్చిన పాముల్లా పడున్న వాగులు, ఏళ్ల తరబడి నేతకు నోచుకోని గుడిసెలు, పొలాల్లోకి కాకుండా రైతుల కడుపుల్లోకి వెళుతున్న పురుగుల మందులు, గొర్రెలు మింగేస్తోన్న పిల్లల చదువులు, వలసపోయే కుటుంబాలు, ఛిద్రమైపోతున్న పల్లెలు. వీటిని చూస్తే గుండె తరుకుపోతుంది.
మనం సంపాదించే డబ్బుకి అర్థం లేదనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఏ చారిటీ వాళ్ళొచ్చినా మనం ఇచ్చే డబ్బు సరైన వాళ్ళకి చేరుతుందా లేదా అని భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అత్యవసరమైన వాళ్ళని అతి దగ్గరగా చూస్తున్నాను. వాళ్ళకేదైనా చేయడం నా కనీస బాధ్యత అనిపించింది. కళ్యాణి చెప్పుకుపోతోంది. నా కళ్ళ ముందే కళ్యాణి ఎంతో ఎదిగిపోతున్నట్టు అనిపించింది. తప్పకుండా చేద్దాం మనస్ఫూర్తిగా అన్నాను. 2 ఏళ్లు గడిచాయి. కళ్యాణి శ్రీకాకుళం జిల్లాలోని ఊళ్ళలో ముఖ్యమైనవన్నీ కంప్లీట్ చేసింది. విజయనగరం జిల్లా మొదలుపెట్టింది. ముందనుకున్నట్టు కేవలం జానపదాల మీద పరిశోధన మాత్రమే కాక ఆ ఊరి వాళ్ళ సమస్యల్ని చేతనైనంత పరిష్కరించడం కూడా చేస్తోంది. శ్యామల కూడా ముందున్నంత నిర్లిప్తంగా కాక ఉత్సాహంగా ఉంటోందట. ఎంఫిల్ పూర్తి చేసేసి పూర్తిగా కళ్యాణికి సహాయం చేస్తోంది. నేను యథావిధిగా కంపెనీ పనులతో బిజీగా ఉంటున్నాను. ఒకేసారి 2-3 ప్రాజెక్టులు హ్యాండిల్ చేయాల్సి రావడంతో దేనికి టైం దొరకడం లేదు. అప్పుడప్పుడు ఎందుకీ యాతన అనిపిస్తోంది గాని అదొక బయటికి రాలేని ఊబి అని తొందరగానే గ్రహించాను. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం ఆఫీస్కెళ్లి మెయిల్స్ చెక్ చేసుకోగానే జిఎం అర్జెంట్ మీటింగ్ పెట్టాడు. సారీ ఫర్ షార్ట్ నోటీస్ అంటూ. ఏంటింత సడన్ గా అనుకుంటూ వెళ్ళాను. మొన్న నెస్కో వాళ్లతో మీటింగ్ అయింది. డిసెంబర్లో రిలీజ్ అయ్యే వాళ్ళ ఫైనల్ ప్రొడక్ట్ లో మన ప్రొడక్ట్ కి బదులు పిఎంసి వాళ్ళ ప్రొడక్టుని వాడదామని నిర్ణయించారట. పిఎంసి వాళ్ళ కొటేషన్ మందానికంటే తక్కువ ఉండడంతో పాటు వాళ్ళు 3 నెలలు ముందుగానే డెలివరీ చేస్తామన్నారట. అందుకని ఈసారికి వాళ్ళ ప్రొడక్ట్ ట్రై చేద్దామనుకుంటున్నారట. మాకున్న ముఖ్యమైన కస్టమర్లలో నెస్కో ఒకటి. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని తీసుకోకపోతే కంపెనీకి చాలా నష్టం. అందులోకి ఈ డొమైన్ లో మా కంపెనీకి నెంబర్ 1 అని పేరుంది. పిఎంసి కొత్తగా వచ్చింది. అలాంటిది ఇంత తక్కువ టైంలో మాకన్నా తక్కువ కొటేషన్తో ప్రొడక్ట్ డిజైన్ చేయడం అసాధ్యం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దాదా పరిచాను. ఐ డోంట్ నో. 2 అరచేతులు బయటికి చూపిస్తూ నీకే తెలియాలి అన్న అర్థం వచ్చేటట్లు అన్నాడు జిఎం ఆలోచిస్తున్న నా వైపు చూసి. లుక్ మిస్టర్ గోపాల్, మన కంపెనీని అమ్మేద్దామని ప్రపోజల్ వచ్చినప్పుడు లేదు, ఇండియా సైట్కి మంచి ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు అమ్మేయడం మంచిది కాదు అన్నారు. ఇప్పుడు ఏమైంది? వెటకారంగా అన్నాడు. అంటే ఆ నిర్ణయం తప్పంటారా? నేను ప్రత్యేకంగా అనాలా? పట్టలేనంత కోపం వచ్చింది. ఇన్నేళ్ల అనుభవం, చేసిన సేవలు, సక్సెస్ అయిన ప్రొడక్ట్స్ ఏమయ్యాయి ఇవన్నీ? కొంచెం తమాయించుకుని ఓకే, లెట్ మీ కాల్అవుట్ ఫర్ పోస్ట్ మార్టం మీటింగ్ టుమారో అంటే నీ పోస్ట్ మార్టం మీటింగ్లు చచ్చిన ప్రొడక్ట్ ని బ్రతికించలేవు అని వెటకారంగా నవ్వాడు. వెంటనే రాజీనామా చేసేద్దామనుకున్నాను గాని అది ఓటమిని పూర్తిగా ఒప్పేసుకుంటున్నట్టు అవుతుందని మానుకున్నాను. సాయంత్రం 6:30 అయింది. సత్యానికి ఫోన్ చేసి క్యూబ్కి రమ్మన్నాను. నీకేమైనా పనుందా అన్నాడు. లేదంటే అయితే నాతో పదాన్ని తీసుకెళ్లాను. ట్యాంకు బండ మీద కూర్చున్నామిద్దరం. నీకు తెలుసా, నెస్కో మన ప్రొడక్ట్ తీసుకోవట్లేదట. అయ్యో, అదేంటి సార్, మార్కెట్లో మనమే కదా నెంబర్ 1. అది నిన్నటిదాకా. ఇవాళ పిఎంసి ప్రొడక్ట్ ట్రై చేస్తున్నారు. అదెలా సాధ్యం సార్? మనం ఈ డొమైన్లో పోతుకుపోయి ఉన్నాం. ఏమో. కాసేపు ఆలోచించి మెరిసే కళ్ళతో సార్, నీలిమ పిఎంసిలోనే చేస్తోంది కదా సార్ అన్నాడు. అవును కదా అనిపించినా నిజమే, కానీ ఆమెకి మన ఆర్కిటెక్చర్ డిజైన్లని బీట్ చేయగల సామర్థ్యం లేదు సత్యం. నేను స్వయంగా ఇంటర్వ్యూ చేశాను. నిజమే సార్, కానీ ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళని కొనగల సత్తా అయితే ఉంది కదా. వాట్ ఆర్ యూ సేయింగ్? అంటే మన కంపెనీ వాళ్ళెవరైనా షిట్ నీలిమిలా ప్రతీకారం తీర్చుకుంటుందన్నమాట. గత 6 నెలలుగా మన కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయిన వాళ్ళు ఎవరున్నారు? మయాంక్, కేశవ్, హిమాంశు, ఆర్తి. వీళ్ళ నలుగురికి అంత టాలెంట్ లేదు. అమ్ముడు పోవాలంటే కంపెనీ మారాలా సార్? మన కంపెనీలో ఉంటూనే వెన్నుపోటు పొడిచారంటావా? బస్టర్స్. ఎవరో కనిపెట్టాలి. ఐ విల్ టెర్మినేట్ దెమ్. రేపే కనిపెడదాం. థ్యాంక్స్ ఏ టన్ సత్యం, మనస్ఫూర్తిగా అన్నాను. మర్నాడు స్టాఫ్ మీటింగ్ పెట్టి మేనేజర్లతో మొత్తం ఆ ప్రొడక్ట్ మీద వర్క్ చేసిన అందరి పెర్ఫార్మెన్స్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్, తీసుకున్న సెలవులు అన్నీ మర్నాడు ఉదయం కల్లా కావాలన్నాను. చూస్తే సుదర్శన్, వికాస్ వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ గత ఏడాదితో పోలిస్తే గత 6 నెలలుగా గణనీయంగా పడిపోయినట్టు, వీళ్ళిద్దరూ సంవత్సరం సెలవులు మొత్తం మొదటి 6 నెలల్లోనే తీసేసుకున్నట్టు తెలిసింది. అదీకాక వీళ్ళిద్దరూ రూమ్మేట్స్ కూడా. దట్స్ ఇట్ అనుకుని ఇద్దరినీ పిలిచాను. ఎంతకు అమ్ముడుపోయారు? డబ్బులకా, ఆమె అందానికా, లేక రెండింటికినా? అమ్ముడుపోవడమేంటి? మొదట్లో అమాయకంగా బుకాయించారు. ఇది ఎస్డిఏ అగ్రిమెంట్ ఉల్లంఘన కిందకు వస్తుంది. నిజం నిరూపించబడితే జైలు శిక్ష కూడా పడుతుందని బెదిరించడంతో నిజం ఒప్పుకున్నారు. ఇంకెప్పుడు ఇలా చేయమని ప్రాధేయపడ్డారు.
జిఎంకి ఈ విషయం చెప్పి ఇంకొక 6 నెలలు ఓపిక పట్టండి, వడ్డీతో సహా రాబడదాం అన్నాను. లేదు గోపాల్, ఇంకో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అయినా యుఎస్ టీంకి ఏం చెప్పి కన్విన్స్ చేస్తాం? మీరు సరే అంటే యుఎస్ టీంతో నేను మాట్లాడతాను సార్. నా కాన్ఫిడెన్స్ చూసి ఇంకా మరీ తెగేదాకా లాగితే బాగుండదు అనుకున్నాడేమో. సరే గోపాల్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అన్నాడు. ఓకే, ముభావంగానేసి జిఎం ఛాంబర్ నుంచి బయటకొచ్చాను. సత్యాన్ని, ఇంకా ముఖ్యమైన టీం మెంబర్స్ ని పిలిచాను. మనమేదో ఎంసెట్, కాట్ ఇవన్నీ పెద్ద పరీక్షలుగా ఫీల్ అయిపోతుంటాం గాని జీవితంలో నిజమైన పరీక్షలు చాలా అరుదుగా వస్తుంటాయి. మనిషి సామర్థ్యాన్ని తుదికంటూ పరీక్షించేవి. రాబోయే 6 నెలలు మనకి చాలా ముఖ్యమైనవి. గెలుపు ఓటం గురించి ఆలోచించకండి. నేను కూడా మీతో పాటు పనిచేయబోతున్నాను. లెట్స్ జస్ట్ డూ ఈజ్ అంటే అంతా ఉత్సాహంగా షూర్ సార్ అన్నారు. ఎప్పుడో వదిలేసిన పుస్తకాలు బూజు దులిపాను. 6 నెలలు కంపెనీ గెస్ట్ హౌస్ లోనే ఏర్పాట్లు. రాత్రి పగలు పనిచేస్తున్నారంతా. ఒక యుద్ధానికెళ్లిన అనుభూతి. అంతా కుర్రాళ్ళవడం, స్వయంగా నేను కూడా వాళ్లతో పనిచేస్తూ ఉండడంతో ఒకరితో ఒకరు పోటీపడి పనిచేస్తున్నారు. సుఖాల కంటే కష్టాలు మనుషుల్ని తొందరగా ఏకం చేస్తాయనిపించింది. టీం వర్క్ కి సరైన నిర్వచనం ఇదే సార్. ఒకరోజు అర్ధరాత్రి బాల్కనీలో టీ తాగుతూ ఆకాశంలోకి చూస్తూ అన్నాడు సత్యం. మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజులు గుర్తుకొస్తున్నాయి సత్యం. నేను కూడా నా వయసుని మరిచిపోయాను. వయసు అనేది కేవలం మైండ్ సెట్ అంతే అనిపిస్తోంది. అవును సార్, ఇంకో 2 నెలలు చూద్దాం ఏం జరుగుతుందో. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ అన్నాను. నవ్వేశాడు. ప్రొడక్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది. జపాన్ లో లాంచ్ ప్లాన్ చేశారు. జిఎం వచ్చి దాదాపు కౌగులించుకున్నంత పని చేశాడు. సాయంత్రం అంతా వెళ్లిపోయారు. నాకు వెళ్లాలనిపించలేదు. తీవ్రంగా ఆలోచిస్తున్నాను. కిందకి వెళ్లి కేఫ్టేరియాలో కాఫీ తాగుతూ కూర్చున్నాను. కేఫ్టేరియా అంతటికీ నేనొక్కడే ఉన్నాను. సార్, వెనక్కి తిరిగి చూస్తే సత్యం. ఏంటి సార్, ఇక్కడ ఒకరే కూర్చున్నారు అన్నాడు. ఏం లేదు, ఊరికే అన్నాను. ప్రొడక్ట్ ఎంత సక్సెస్ అయినా మీ మొహంలో అంత సంతోషం కనిపించడం లేదు. ఈ గెలుపు ఓటములకు అర్థం లేదు సత్యం. ఆ రోజు నాకు నిజంగా నీలిం మీద కూడా అంత కోపం రాలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు కదా. కానీ ఎన్నాళ్ళ నుంచి నా మంచి అంతా ఒక్క రోజులో మాటలు వెతుక్కుంటున్నాను. వదిలేండి సార్, మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. నమ్మకం లేని చోట నేను ఉండలేను సత్యం. జపాన్ కాన్ఫరెన్స్ తర్వాత రిజైన్ చేసేస్తున్నా.